అందరికీ మరణాత వందనాలమ్మ. కొద్దిగా గట్టిగా చెప్పండి అమ్మా. ఉపవాస ప్రార్థన నేను తినకుండా వచ్చేసారా ఏమి అమ్మా? పొద్దున అందరు టిఫిన్లు చేశారా? చేయలేదా? ఉపవాస ప్రార్థన ఉపవాసం ఉండొచ్చారా? దేవుడు మీ అందరినీ దీవించునుగాక. వాక్యములో నుంచి ఎందుకనగా సమయం చాలా అయింది కనుక ఒక వాక్యాన్ని నేను బైబిల్లో నుంచి చూపిస్తాను. బైబిల్ గ్రంథములు కలిగిన వారు తీయటకు ప్రయత్నించండి. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 5వ వచనమును మనం చదువుకుందాం. 149వ అధ్యాయము 149వ అధ్యాయం 5వ వచనం. భక్తులు ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై ఉత్సాహగానములు చేయుదురు. ఈరోజు దేవుని మందిర ఆవరణమునకు వచ్చిన మన ಎಲ್ಲరము కూడా ఉత్సాహగానములు చేయవలసిన వారమై ఉన్నాం. ఉపవాస ప్రార్థన అనగానే మనకు గుర్తొచ్చే ఏకైక వ్యక్తి ఎస్తేరు గారు. అవునా కాదా అమ్మా? ఎస్తేరు గారు అందరూ ఎరుగుదురా? ఎరుగుతుము అన్న వాళ్ళ చేతులు పైకి ఎత్తండి ఒకసారి. బైబిల్లో ఎస్తేరా ముందే మాకు తెలుసు అన్నవాళ్ళు అక్కడక్కడ లెగుస్తున్నాయే. ఇప్పుడే చెప్పుకున్నాం, దేవుని మందిరములోని గంట ఉత్సాహగానములతో రావాలి. మన దగ్గర ఎంతైతే శక్తి ఉందో అంత శక్తిని దేవుని మందిరములో మనం వినియోగించవలసిన వారమై ఉన్నాము. ఎస్తేరు గారు తన యొక్క జనాంగమునకు లేదా ఇశ్రాయేలీయులకు శ్రమ కలిగినప్పుడు ముద్దుగాయతో చెప్పింది, అమ్మ మీరు 3 దినాలు ఉపవాసం ఉండండి, నా దాసులతో కలిసి నేను 3 దినాలు ఉపవాసం ఉందుము, దేవుడు చేయే కార్యమును మనము చూచెదము. ఆ 3 దినాల తర్వాత నేను రాజు యొద్దకు వెళ్ళుదును అని చెప్పింది. కనుక ఉపవాస ప్రార్థనకు బైబిల్లో చాలా ప్రత్యేకత కనబడచ్చు అన్నది. ఈ ఉపవాస ప్రార్థనలో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏమిటి అనగా, దేవునిని మనము సంపాదించుకోవాలి. ఈ ఉపవాస ప్రార్థనతో దేవునిని ఆకర్షించాలి. ఎవరిని ఆకర్షించాలి? దేవునిని ఆకర్షించాలి. బైబిల్ మిషన్లో ఒక పాట ఉంది, సూర్యుండు పూలకెంతో సొగసైన రంగులదున్ సూర్యుండై నాటి యేసు శుభగుణములాదు. సూర్యుండై నాటి యేసు శుభగుణములాదు. నానా వర్ణాల భూమి నరదృష్టి ఆకర్షించు మానవా, శుద్ధి ప్రభుని మదినాకర్షించు. మానవా శుద్ధి ప్రభుని మదినాకర్షించు. చారును మైదానముతో సమమైన మైదానము ఈ రాజ్య మందులేదు ఇచ్చి చూడగా. ఈ రాజ్య మందులేదు ఇచ్చి చూడగా. దేవునికి మహిమ కలుగును గాక. కొద్దిగా గట్టిగా చెప్పండి అమ్మా. నేను ఇంకా చెప్పలా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన యొద్ద ప్రభు ఉండాలి. ఎవరు ఉండాలి? ప్రభు ఉండాలి. వాక్యము సెలవిచ్చిన మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు రాసిన రోమా పత్రిక
ఆ యొక్క రోమీలో సంఘమునకు వ్రాస్తూ అపోస్తలుడైన పౌలు అంటాడు, 10వ అధ్యాయము 9వ వచనమును మనం జ్ఞాపకం చేసుకుందాం. అదేమనగా, యేసు ప్రభువని నీ యొక్క నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపెనని నీ హృదయముందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క వాక్యములో మనము చూసినట్లయితే ఆ యొక్క 9వ వచనములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం ఎలాగో ఒప్పుకోవాలనగా మన నోటితో ఒప్పుకోవాలి. ఏడుతో ఒప్పుకోవాలి? ఈరోజు ఆ నోటితోనే ఆయనను ఆరాధిస్తున్నాం, ఆయన నోటితోనే ప్రార్థన చేస్తూ ఉన్నాము, ఆ నోటితోనే ఆయనకు మన యొక్క విజ్ఞాపనలన్నీ తెలియజేసుకుంటూ ఉన్నాము. బైబిల్లో అనేక వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. ఆయన మహిమార్థం అనేకమైన కార్యాలు ఆయన జీవించిన 3.5 సంవత్సరాలలో ఎంతోమందిని ఆయన బాగు చేసిన వారిగా ఉన్నారు. ఈరోజు మందిరావరణకు వచ్చిన మనము, ఇటువంటి ఉపవాస ప్రార్థనలో ఏకీభవించుచున్న మనము ఇది నన్ను అటువంటి అద్భుతమైన క్రియలు చూడగూరుచి ఉన్నాము. హల్లెలూయా. అందరికీ ఆశ ఉందా? ఏమా, దేవుడి యొద్ద నుంచి నాకు వరము కావాలి, దేవుని యొద్ద నుంచి నాకు ఏదైనా ఒక ధన్యత కావాలి, లేదా దేవుని యొద్ద నుంచి ఏదైనా ఒక దీవెన నాకు అనుగ్రహించబడాలి అని ఆతృత మనకు ఉండాలంట. ఏముండాలి? ఆతృత. ఎప్పుడెప్పుడు దేవునికి నేను ప్రార్థన చేస్తానా, ఎప్పుడెప్పుడు నేను దేవునితో మాట్లాడతానని ఆపేక్షణ నీలో ఉన్నప్పుడు దేవుడిని ఆకర్షించేవాడిగా అన్నాడు. వాక్యం అంటూ ఉంది, నన్ను ఆకర్షించము, నేను మీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేదను. ఇంత పాడుకున్న పాటలో ఉన్న మాట ఏమిటి అనగా, ఈ లోకములో ఉన్న నానా వర్ణాలు కలిగిన పువ్వులన్నీ ఎవరిని ఆకర్షిస్తూ ఉంటాయి? స్త్రీలైన వారిని. పువ్వులందరూ ఎవరు ఇష్టపడతారు? ఎక్కువగా స్త్రీలైన వారే. అలాగే ఈ యొక్క మానవుని యొక్క శుద్ధి, నీ మనసు అంతరంగములో ఉన్న శుద్ధి, నీ యొక్క ప్రవర్తన, నీ ప్రార్థన, నీ భక్తి, నీ విశ్వాసము, నీ మానవుని యొక్క శుద్ధి దేవునిని ఆకర్షించేదయింది. హల్లెలూయా. గనుక మనం ఆకర్షించవలసినది మనుషులను కాదు కానీ, ఆనుకోవలసింది మనుషుల మీద కాదు కానీ దేవుని మీదే. కీర్తన గ్రంథంలో ప్రభు అన్నారు, నీకేదైనా కొదువుగానే నన్ను అడుగుము, భూదిగాంతముల వరకు వాటిని నీకు సొత్తుగా ఇస్తానన్నారు. కనుక నీకేదైనా కొదువైనా తక్కువైనా ఎవరిని అడగాలి? దేవునిని అడిగి సంపాదించుకోవాలి. పిల్లలు అంట తల్లిదండ్రులు ఏదైనా ఇవ్వకపోతే మొదట నోటితో అడుగుతారు, అవ్వకపోతే ఏడిసైనా సంపాదించుకుంటారు. అవునా కాదా? అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. అలాగే నువ్వు అడిగే ప్రతిదీ కూడా కన్నీటి ప్రార్థన అయి ఉండాలి. ఎస్తేరు కన్నీరు విడిచిచు తన జనాంగము కొరకు ప్రార్థించింది. మరి యొక్క వినయ విధేయతలు ఎలాగ ఉండాలంటే రూతు వలె ఉండాలి. ఎలా ఉండాలి? ఎందుకనగా స్త్రీలైన వారు కనబడుచున్నారు గనక తెలియజేయచ్చు ఉన్నాను. రూతమ్మ తన యొక్క అత్తగారు నయోమి అడిగినప్పుడు వెళ్ళిపోమన్నప్పుడు ఆమె వెళ్ళిపోలే, స్థిరత్వము కలిగినదై ఉంది. ఆమె అంటూ ఉంది, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. గనుకనే మానవులు లేదా లోకులనే కాకులు ఎన్ని అన్నా ఏ మాటలు వినవద్దంట. ముంగుమూరి దేవదాసయ్య గారు మహానుభావుడు మాట అన్నాడు, ఎందరెన్ని అన్నా ఏ మాటలు వినవద్దు, దేవవాక్కు నిజము, దిక్కులు చూడొద్దు. దిక్కులు చూడని వారమయ్యండి మన దిక్కు దశలను స్థిరపరచి యెహోవా యందు నమ్మకం ఉంచి నీ ఏదైతే విన్నపము ఉందో, ఏదైతే కష్టం ఉందో, ఏదైతే శ్రమ ఉందో అది ఆయన యొద్ద అర్జీ పెట్టుకోవాల్సిన వారమై ఉన్నాం. హల్లెలూయా. గనుకనే మనం చదువుకొని రోమాపత్రికలో ఆ యొక్క 9వ వచనమును మనం చదువుకున్నప్పుడు, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు
మృతులలో నుండి లేపబడినని హృదయమందు విశ్వసించిన ఎడల, ఈరోజు మనం నమ్మవలసిన మాట, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి మూడవ దినాన లేచి పరలోకమునకు చేరి మన కొరకు స్థలము సిద్ధపరుస్తూ ఉన్నారు. ఆయన వెలుతూ మనకిచ్చిన ఒక ఆత్మ ఆదరణకర్తయగు ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి అనుగ్రహించిన వారై ఉన్నారు. గనుక మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతున్నాను, జాగ్రత్తగా సమాధానము చెప్పండి. చెప్తారా అమ్మా? ఏమో చెప్తారా? ఇప్పుడు కాక ఇప్పుడు వచ్చి నువ్వు అడిగితే నేను సమాధానం చెప్పాలన్నట్టు అలా చూతారేంటమ్మా? సమాధానం చెప్తారా? మనందరము కూడా పవిత్రులమా అపవిత్రులమా? పవిత్రులమేనా అపవిత్రులమా? మరలా ఒకసారి అడుగుతున్నాను, మన అందరము కూడా పవిత్రులమా అపవిత్రులమా? పవిత్రులమే. మా నాన్నగారు అంటూ ఉండేవారు, నోటి మాట కంటే చేయ మాట చాలా గొప్పదంట. మేము పవిత్రులే మానవాళ్ళ చేతుల పైకి ఎత్తండి ఒకసారి. అబ్బే అసలు లాగట్లేదు. పోనీ నేను అపవిత్రులు అన్నవాళ్ళ చేతుల పైకి ఎత్తండి. అయ్యో బాబు, ఏ చెయ్యి ఎత్తితే అయ్యగారు ఏమంటారని ఎలా చూస్తున్నారు తెలివైన వాళ్ళు మీరందరూ. సరే, వాక్యమైన బట్టి ఆలోచించినట్లయితే అపవిత్రతకు దూరముగాను పవిత్రతకు చేరువుగాను మనం ఉన్నవారమై ఉన్నాము. ఎందుకనగా ఈరోజు మందిరమునకు వచ్చిన మన అందరము పరిశుద్ధముగా సిద్ధపడి వచ్చాం. అవునా కాదా? ఉదయమునే మన పనులన్నీ ముగించుకొని దేవుని కొరకు సమయమును కేటాయించి పరిశుద్ధముగా ఆయనను ఆరాధించుటకు పరిశుద్ధముగా సిద్ధపడి వచ్చి ఉన్నాము. కనుక ఈ పరిశుద్ధతో వచ్చిన మీకు దేవుడు పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ పవిత్రతకు అపవిత్రతకు మధ్యలో ప్రభువే మధ్యవర్తిగా నిలబడి ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మీకును అపవాదికిని, మీకును లోకమునకు, మీకును సమస్యలకును, మీకును పాపములకును దేవుడు మధ్యలో దిగి ఉన్నారు. ఆయన మధ్యలో ఉన్నారు గనక అపవిత్రతకు మనము ఎటువైపు నుంచి కూడా వెళ్ళలేం. గనక మనకున్న ఏకైక దారి పవిత్రతయే. గనుక ఎప్పుడైతే ఆయన మృతులలో నుండి లేపబడి ఉన్నారని మనం విశ్వసించగలమో ఆ విశ్వాసమే మనల్ని ఎదకు నడిపించేదయింది. హల్లెలూయా. వాక్యములో భక్తుడు అంటూ ఉన్నాడు, నా ముందుంచబడిన పందిరంగములో నేను ఓపికతో పరిగెట్టుచు ఉన్నాను అన్నాడు. ఈరోజు దేవుడు అనుగ్రహించిన ఈ మందిరమునకు వచ్చిన వారలారా, మీ ముందుంచబడిన పందిరంగంలో ఎలా పరిగెత్తాలి? ఓపికతో, సహనముతో. క్రైస్తవులుగా జీవించే వారికి శ్రమలు ఎక్కువ, క్రైస్తవులుగా నివసించే వారికి కష్టములు ఎక్కువ. వాటిని తట్టుకున్న వారికి ఆ శ్రమల చాటున దాగి ఉన్న బహుమానము పొందుకోగలరు. హల్లెలూయా. పొందుకుంటారా అమ్మా? పొందుకుంటారా? ఎలా పొందుకోవాలి అయ్యగారు అంటే మీకు 3 దారులు చెప్తాను. ఎన్ని దారులు? మాకంటే గుదంత లేవు మాకు చెప్తావా అనుకోకుండా కొద్ది నిమిషాలు ఈ 3 దారులు కూడా కాస్త మదిలో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఈ లోకమంతటిలో ఒక క్రైస్తవునికి ఉన్నాయి 3 బాటలు. మొదటి బాట ముళ్ళ బాట. ఏ బాట? ముళ్ళ బాట. క్రైస్తవులోనికి వచ్చినప్పుడు దేవుడు నా కార్యాలు చేసేస్తాడనే విశ్వాసంతో, నా కష్టములన్నీ దేవుడు తీర్చేస్తాడనే నమ్మకంతో ఆయన మందిరములో మనకు సాగుతాం. ఎప్పుడైతే ఆయనలో స్థిరత్వం పొందుకుంటావో దేవుడు నిన్ను పరిశోధించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. కష్టములతోనూ శ్రమలతోనూ నిన్ను పరిశోధించేవాడై ఉన్నాడు. ప్రభు అయిన యెహోవా హిజ్కియాను పరిశోధించారు. ఎవరిని? హిజ్కియా రాజుని. అతను ఎన్నో దేవుని నిమిత్తం సత్క్రియలు చేశాడు, మంచి పనులు చేశాడు, ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశాడు. ఒక రాజుగా తన కర్తవ్యం అంతటినీ నెరవేర్చాడు. కానీ ఒక ప్రవక్త వచ్చి నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ దినములు సంపూర్ణమగినవి అని చెప్పాడు. ఆ భక్తుడు మళ్ళీ అంటాడు వచ్చి, ఆ ప్రవక్త చెప్పిరమ్మన్నాడు నాతో,
చెప్పిపోతున్నాను మీతో అంటారు. ఈరోజు నా పని కూడా అదే. ఆయన చెప్పమన్నారు. ఎవరు? నేను మీతో చెబుతూ ఉన్నారు. మీరు హిజ్కియా వలె చేస్తారో, లేదు ఇల్లు చక్కబెట్టేసుకోమన్నారు కాబట్టి ఇళ్ళని చక్కబెట్టేసుకుంటారో, అది మీ చేతుల్లోనే ఉంది. హిజ్కియా వెంటనే గోడ తట్టు తిరిగాడు. ఏ తట్టు తిరిగాడు? గోడ తట్టు తిరిగి ఆ గోడ అనే సన్నిధిలో దిగి దేవునితో మర్రపెట్టుచు ఉన్నాడు. నేను ఎందుకు చనిపోవాలి? ఈ శ్రమ నాకెందుకు రావాలి? నేను నీకు అన్నీ చేసి ఉన్నాను. నా వంతు నేను చేయగలిగినంత మట్టుకు నీలో సాగాను, నీకు ప్రార్థించాను, నీవు ఇచ్చిన మార్గములో నేను నడిచాను, గనుక నేను ఎందుకు మరణించాలి అని ప్రార్థించినప్పుడు దేవుడు వెంటనే ఏ ప్రవక్త అయితే వచ్చి నువ్వు మరణమవుతావు, నీ దినాలు సంపూర్ణమగని దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోనమన్నాడో, అదే ప్రవక్త వచ్చి దేవుడు మరలా నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చి ఉన్నారు దేవుడు అని చెప్పాడు. హల్లెలూయా. గనుక క్రైస్తవులుగా జీవించుచున్న మనకు ఈ ముళ్ళబాట ప్రాధాన్యమైనది. ఈ ముళ్ళబాటను సహించిన వారికి రెండవ బాట పూలబాట. ఏ బాట? ఈ పూలబాటలో ఎటు పక్కకి అనగా కుడిమికి కానీ ఎడమకు కానీ కదలకుండా దేవునిలో నువ్వు సాగినట్లయితే ఆఖరి బాట బంగారు బాట. ఏ బాట? ఈ లోకములో 2 బాటలను నువ్వు పొందుకుంటే మూడవ బాట పరలోకపు బాట బంగారు బాటను పొందుకుంటావు. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలు నిన్ను ఆ బాటలోనికి నడిపించేవిగా ఉన్నాయి. వాక్యములో మనము చూసినట్లయితే వ్రాయబడిన మాటను మొదటిసారి జ్ఞాపకము చేసుకుందాము. ఇదే రోమాపత్రిక 10వ అధ్యాయము 11, 12, 13 వచనాలు మనం చూసుకున్నప్పుడు అపోస్తుడైన పౌలు అంటాడు, ఏమనగా అమ్మా ఆయన యందు విశ్వాసముంచు వారెవరును లేఖనము చెప్పుచున్నది, యూదుడని భేదము లేదు, మన ప్రభువే అందరికీ ప్రభువు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క భేదము ఏమీ లేదు. అందరము కూడా పాపము చేసి ఆయన ఇచ్చి గొప్ప మహిమను పోగొట్టుకున్నాం. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలతో, ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమములతో కోల్పోయిన మహిమ, కోల్పోయిన పరిశుద్ధత దేవుని మందిరములో మనము పొందుకోగలుగుచు ఉన్నాము. హల్లెలూయా. భేదము ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు, దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. భేదము ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు, దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఏ కులమైనా, మతమైనా, జాతైనా, రంగైనా దేవుని దోషులు అందరూ పాపులే. ఏ కులమైనా, మతమైనా, జాతైనా, రంగైనా దేవుని దోషులు అందరూ పాపులే. భేదము ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. గనుక ప్రభు అంటారు, నేను పాపులనే పిలవచ్చుతిని కానీ నీతిమంతులను పిలవరాలేదు. కూడి వచ్చిన సమాజమా లేదా సంఘమా, మనందరము కూడా లోకములో తిరుగులాడి నిజమైన రక్షకుని తెలుసుకొని అంగీకరించిన వారమై ఈరోజు ఆయనను సొంత రక్షకునిగా ఎంచుకొని ఆయనలో నడుస్తూ ఉన్నాం. గనుక మనందరము కూడా ఆయనలో విరవబడవలసిన వారమై ఉన్నాం.
లోకములో నుంచి ప్రత్యేకించబడి దేవునిలోనికి వచ్చిన మనము విరవబడి మలచబడి ఆయనకు ఇష్టలైన వారముగా ఉండవలసిన వారమై ఉన్నాము. ఎందుకు అనగా వాక్యములో మనము చూసినట్లయితే కనబడుచున్న మాటను జ్ఞాపకము చేసుకుందాము. ఆయన యందు రోమాపత్రిక 11వ అధ్యాయం 20వ వచనమును చూసినప్పుడు అక్కడ భక్తుడు అంటాడు, మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడము. అనేకులు అవిశ్వాసము వారిలోనికి వచ్చుట వలన విరిచివేయబడుతూ ఉన్నారు. కానీ ఈరోజు ఇటువంటి ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనల చేత మనము నిలకడగా కట్టబడుచు ఉన్నాము. ఒక కుటుంబముగా, ఒక సంఘముగా, వధువు సంఘముగా కట్టబడుచు ఉన్నాము గనక మనము ధన్యులము. హల్లెలూయా. అమ్మ, అందరూ కట్టబడుచు ఉన్నారా? దేనికి కట్టబడుచు ఉన్నారు? ప్రభు అంటారు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, నాలో ఫలింపని ప్రతి తీగయు అది ఫలింపనిది పక్కకు తీసివేయబడి కుప్పగా వేయబడి అగ్ని చేత కాల్చబడను. అగ్ని అనే ఆ యొక్క అగ్నికుండములో పాతాళములో పడకుండా పరలోక రాజ్యమునకు సంతోషముగా మనం వెళ్ళుటకు దేవుడిచ్చిన తరుణమే ఇది. వెళ్ళవలసిన మార్గము నేర్చుకున్నట్టుకు దేవుడిచ్చిన అవకాశమే ఇది. గనుక ఈ వాక్కుల చేత మనలను మనం ఆదరించుకొనొచ్చు దేవునిలో ఉండవలసిన వారమై ఉన్నాము. గర్వింపక భయపడవలసిన వారమై ఉన్నాం. ఏముండకూడదంటే మనలో గర్వము ఉండకూడదు. ఉపవాస ప్రార్థనలకు వచ్చిన వారులారా, ఎస్తేరు, నేను రాజు భార్యను కదా, రాణిని కదా, నేను వెళ్ళి రాజుతో మాట్లాడే వెంటనే రాజాజ్ఞను తీసివేస్తానని అనలా. తన తగ్గింపు స్వభావము కలిగినది అయ్యింది. ఏ స్వభావం కలిగినది అయ్యింది? తగ్గింపు స్వభావము కలిగినదై, వినయము విధేయత కలిగినదే తన మొదటి ప్రయారిటీ దేవునికి ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? దేవునికే ఇచ్చింది. మనుషులను ఆశ్రయించలా, రాయబారులను ఆశ్రయించలా, తన సొంత ఆలోచనకు అవకాశం ఇవ్వలేదు, దేవునికే సమస్తమును అప్పగించింది. క్రైస్తవులందరికీ తెలిసిన ఒక మాట, యెహోవా యీరే అనగా అర్థము అంతయు ఆయనే చూసుకొనును. ఈరోజు నీ కష్టం వచ్చిందా? యెహోవా యీరే. ఈరోజు నీ ఇంటిలో వండుకోవడానికి కట్టెలేదా? యెహోవా యీరే. ఈరోజు నీ కుటుంబంలో సమస్య వచ్చిందా? యెహోవా యీరే. నీ పక్షముగా యుద్ధము చేయవాడు ఆయనే. మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోతారు, అవసరం ఉన్నప్పుడు మాత్రమే వస్తారు. దేవుడు మనకు తండ్రి ఉన్నాడు గనక తండ్రి ఎప్పుడు బిడ్డలను విడిచిపెట్టి పోడు. మన పక్షముగా యుద్ధము చేయవాడు ఆయనే. అందరం ఒకసారి కలిసి పాడుకుందామా? యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది. రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు, రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా, సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన అండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. దేవునికి మహిమ కలుగును గాక. యుద్ధము ఎవరిది? మన పక్షమును యుద్ధము చేయవారు ఎవరు? కేవలము దేవుడు మాత్రమే. ఎందుకు అనగా
లాజరు మరణించినప్పుడు ఎవరూ బయటికి తీసుకురాలేకపోయారు. వారి బాధను ఎవరూ తీర్చలేకపోయారు. మార్తా మరియల కన్నీరుని ఎవరు తుడవలేకపోయారు. ప్రభు వచ్చారు, నిలవబడ్డారు. లాజరు లేచి రమ్ము అన్నారు. ఒక్క మాటతో లాజరు లేచి వచ్చిన వాడుగా అన్నారు. గనుక దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి, ఈరోజు నువ్వు నమ్మి ప్రార్థించు, దేవుడు నీకు సమస్తమును అనుగ్రహించేవాడిగా అన్నాడు. దేవుడటి ధన్యత మనెల్లరికూ దయచేయునుగాక. వాక్యము కొరకై చిన్ని ప్రార్థన. సర్వోన్నతుడైన దేవా, కొద్ది నిమిషములు నీ వాక్యమును బోధించినట్లు కృపను అనుగ్రహించిన గనుడానికి వందనములు. ఏవైతే నీ ఆత్మ ప్రేరేపణను బట్టి పలికించబడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఈ బిడ్డలకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, ఆత్మీయ ఆహారము ఉండినట్లుగా కృప దయచేయమని ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నట్లు వినుగలిగిన ధన్యత బిడ్డలకు దయచేయమని త్వరగా రానయ్యన యేసయ్య నామమున అడిగి వేడుకొనుచు నాను పరమ తండ్రి. మరణాత. అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందన. మరణాత.